అరెస్ట్ చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాల్లో నేరాలకు పాల్పడిన నిందితుల నుంచి 600 గ్రాముల బంగారు ఆభరణాలు, 13 కిలోల వెండి ఆభరణాలు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 47 లక్షల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. వీరిద్దరూ గత 6 నెలల్లో 15 నేరాలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. ఈ మధ్య ఇతరులు 6 నెలల కాలంలో జరిగినటువంటి హౌస్ నేరాలకు సంబంధించి ముద్దాయిని అరెస్ట్ జరిగింది. అతను సుమారు మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల్లో సుమారు 15 ఇంటికి సంబంధించిన నేరాలు చేసింది జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 600 గ్రాముల వరకు బంగారం, అలాగే 14 కేజీల వరకు వెండి వస్తువులు రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. ముఖ్యంగా వీళ్ళు ఎంఓ ఏంటంటే, వీళ్ళు ముందు ఇంటి సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇల్లు తాళాలు వేసిందో వాటిని రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసుకున్న తర్వాత నైట్ వెళ్ళి సెకండ్ షో సినిమా అయిన తర్వాత వీళ్ళు ఆ ఇంటిని రెక్కీ చేసి దీన్ని ఏదైతే ఉందో ఆ ఇంటికి లోపలికి వెళ్ళి దొంగతనం చేయడంగా సుమారు మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి పాలకోడేరు, అలాగే ఇరగవరం, అలాగే పైటిపరు, తణుకు రోడ్లు, అలాగే తిరుమంట్ర లిమ్స్లో నేరాలు చేశారు. వస్తువులన్నింటి కూడా వేరే విధంగా కొంతమంది తాకడ పెట్టేసి కొన్ని వస్తువులు దగ్గర నుంచి సుమారుగా 600 గ్రాముల బంగారు వస్తువులు, అలాగే 2 బైకులు, ఒకటి యాక్సిస్ బండి మీద వెళ్ళేవాళ్ళు, అలాగే నామర్ బండి మీద వేసుకుని వెళ్ళి నేరం పాల్పొయ్యేవాడు. ఆ బండ్లు కూడా ఈ సందర్భంగా